నమస్తే నర్సింగ్ ఆఫీసర్స్. కరీంనగర్ జిల్లా సైదాపూర్ పిఎస్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్న రాష్ట్ర నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా సూర్య కుమార్ నర్సింగ్ ఆఫీసర్స్ పైన మ్యాన్ హ్యాండిలింగ్ చేసి కొట్టిన ఫార్మసిస్ట్ సురేష్ని తక్షణమే ఉద్యోగం నుంచి రిమూవల్ చేయాలి. నర్సింగ్ ఆఫీసర్స్కి న్యాయం చేయాలి. నర్సింగ్ ఆఫీసర్ రాజేందర్కి సరైన న్యాయం దొరికే వరకు పోరాటం చేస్తాం. రాజేందర్ గారి తప్పు లేకుండా అనవసరంగా విభేదం పెట్టుకొని కొట్టిన ఫార్మసిస్ట్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. నర్సులపైన నర్సింగ్ ఆఫీసర్స్ పైన జరుగుతున్న దాడులను తీవ్రంగా నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఏం జరిగింది మనము విషయంలోకి వెళ్తే, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వర్క్ చేస్తున్నటువంటి మేల్ నర్సింగ్ ఆఫీసర్స్ పైన అక్కడే వర్క్ చేస్తున్న ఫార్మసిస్ట్ సురేష్ అనే ఫార్మసిస్ట్ మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. దీనిపైన జిల్లా ఉన్నత అధికారులకు, వైద్య అధికారులకు అనగా డిఎంహెచ్ఓ గారికి, అదేవిధంగా సైదాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులపైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఏం జరిగింది అనేది వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ జిల్లా మండల్ సైదాపూర్ పిఎస్సి నందు ఇక్కడ ఉన్న కంప్లైంట్ నేను చదువుతాను, తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. నా మనవి నేను ఏమనగా వేముల రాజేందర్ నర్సింగ్ ఆఫీసర్స్ ఎన్సిడి ఈరోజు అనగా నిన్న 6/5/2025 రోజున ఆరోగ్య మహిళ ఆశ మీటింగ్ జరిగింది. కావున పేషెంట్స్ ఎక్కువగా రావడం వలన ఓపీలో కూర్చొని పేషెంట్స్కి బీపీ డిఎం చెక్ చేసి సార్ డాక్టర్ దగ్గరికి పంపించాను. మరియు ట్యాబ్లెట్స్ కూడా కొంతమందికి ఇచ్చాను. మా ఫార్మసిస్ట్ సురేష్ కళ్యాణ్ సార్ డైలీ డ్యూటీకి 11:30 వస్తున్నాడు. ఈరోజు అనగా నిన్న 6/5/2025 రోజున 11:42 ఉదయం వచ్చాడు. అయితే ఒక పేషెంట్ సాయంత్రం 4 గంటలకు రిటర్న్ వచ్చారు మందులు తీసుకోవడానికి. అయితే మా ఫార్మసిస్ట్ సురేష్ కళ్యాణ్ సార్ నేను డ్యూటీ ముగించుకొని వెళ్తుండగా పిలిచి పేషెంట్స్కి ట్యాబ్లెట్ ఎందుకు ఇవ్వలేదు అని అన్పార్లమెంట్ భాష మాట్లాడి నన్ను చేతులతో మెడమీద కొట్టినాడు. మరియు మా తోటి ఉద్యోగి ఓఎస్ శివకుమార్ గారు కూడా జరిగిన సంఘటనను చూసినారు. కావున సార్ దయచేసి నాకు న్యాయం చేయగలదని మనవి చేస్తున్నాను. వేముల రాజేందర్. ఇదివరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైదాపూర్ పోలీస్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైదాపూర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకసారి స్పష్టంగా మనం అది కూడా చూద్దాం. అయ్యా, నా మనవి ఏమనగా నేను అనగా వేముల రాజేందర్ తండ్రి మహేందర్, వయసు 26 సంవత్సరాలు, ఎప్పటిలాగే సైదాపూర్ మండలంలోని ప్రాథమిక వైద్యశాల యందు స్టాఫ్ నర్స్ విధుల నిర్వహణలో భాగంగా మంగళవారం ఉదయం 10:30 సమయంలో వైద్యశాలకు వచ్చి విధులు నిర్వహిస్తుండగా లక్ష్మణపల్లి గ్రామం సైదాపూర్ మండలం చెందిన ఉపేందర్ అను అతను తన తల్లి గారితో వచ్చి మందులు ఇవ్వమని అడగగా పేషెంట్ల రద్దీ వల్ల ఆలస్యం అవుతుందని కాసేపు వేచి ఉండమనగా అతను వెళ్ళిపోయినాడు. తిరిగి మళ్ళీ సాయంత్రం అందాద 4:30 నేను మరియు ఓఎస్ శివకుమార్ డ్యూటీ అయిపోయిందని బయటకి వచ్చేసరికి అక్కడే ఫార్మసిస్ట్ సురేష్ కళ్యాణ్ బయటే ఉన్నారు. ఉపేందర్ అనే వ్యక్తి తిరిగి ఆసుపత్రికి రాగా నన్ను పిలిచి మందులు అడగగా ఫార్మసిస్ట్ సురేష్ గారు లేటుగా వచ్చారని వివరించినందుకు పేషెంట్లను ఎందుకు వెయిట్ చేయించాలని నన్ను ఇష్టం వచ్చినట్లు బూతు మాటలు తన మోచేతితో నా మెడ భాగంలో కొట్టి ప్రైమరీ బోర్డు బొంగుకు ఒత్తినాడు.
నేను ఎందుకు కొడుతున్నాదని ప్రతిఘటించగా నన్ను విడిచిపెట్టినాడు. అక్కడే ఉన్న ఓఎస్ శివకుమార్ ఎందుకు కొడుతున్నాదని సురేష్ కళ్యాణ్ గారిని అడగగా అతను అక్కడే నిల్చున్నాడు. మరియు రవికుమార్ అక్కడి నుంచి నేరుగా డిఎంహెచ్ఓ కరీంనగర్ గారికి ఫిర్యాదు చేసి 100కి డయల్ చేసి చెప్పినాము. అందువలన ఆలస్యమైనందున ఈరోజు మిమ్మల్ని సంప్రదించడం జరిగింది. నాకు ఫార్మసిస్ట్ సురేష్ గారితో ప్రాణభయం ఉంది కావున నా యందు దయతలిచి నాకు తగు న్యాయం జరిపించి తనపై చట్టరీత్యా చర్యలు తీసుకునగల నా యొక్క మనవి. ఇట్లు వేముల రాజేందర్ తండ్రి మహేందర్, నర్సింగ్ ఆఫీసర్స్. ఇది కంప్లైంట్. అదేవిధంగా కొట్టిన తర్వాత ఇక్కడ మెడ భాగంలో అన్న నాకు వాచింది అని చెప్పి ఒక ఫోటో కూడా మనకు పంపడం జరిగింది. ఇది క్లారిటీగా అయితే ఫోన్లో అయితే ఇక్కడ ఉబ్బినట్లు ఇక్కడ కనబడుతూ ఉంది ఈ భాగంలో. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఓన్లీ సైదాపూరే కాదు, అనేక చోట్ల కొన్ని కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఫార్మసిస్టులు ఉన్నప్పటికీ వాళ్ళు సరైన సమయానికి రాకపోవడము, లేదు అంటే పై అధికారుల యొక్క అంటదండాలతో కూడా కొంతమంది ఫార్మసిస్టులు సమయానికి రాలేకపోతూ ఉన్నారు. అయినా కూడా పేషెంట్లకి ఎక్కడ వేచి చేయొద్దు, ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించొద్దని అనేక మంది నర్సింగ్ ఆఫీసర్స్ కానీ అదేవిధంగా గ్రామస్థాయిలో ఉన్న ఏఎన్ఎంస్ కూడా ఫార్మసీ డ్యూటీ చేస్తూ మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అక్కడ మెడికల్ ఆఫీసర్స్ లేకున్నా కూడా ఒకవేళ సమయానికి రాకున్నా లీవ్లో ఉన్న తాత్కాలికంగా అయినా వైద్యం అందించి ఒక వైద్యం చేయడానికి మా నర్సింగ్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు. కొన్ని హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్స్ లేకున్నా కూడా బ్లడ్ని సేకరించి ల్యాబ్కి పంపే స్థాయిలో కూడా మా నర్సింగ్ ఆఫీసర్స్ ఉంటారు. కానీ ప్రేమతో నర్సింగ్ ఆఫీసర్ నుంచి పని చేయించుకోకుండా మరి ఇక్కడ మనం ఈ యొక్క సంఘటన చూస్తే అతి దారుణంగా ఉంది. ఇక్కడ ఆయన ఉదయం 11:42 వచ్చాడంట డ్యూటీకి. ప్రతిరోజు 11:30 వస్తాడంట. ఎప్పుడు వస్తాడో ఎంతసేపు ఉంటాడో తెలియదు. అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అయినా కూడా అక్కడ ఉన్న నర్సింగ్ ఆఫీసర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ అక్కడ వర్క్ చేస్తూ ఉంటూ మెడిసిన్ ఇస్తూ ఉంటారు. అయితే నిన్న అక్కడ ఒక సంఘటన జరిగింది. అంటే ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. మెడికల్ ఆఫీసర్ గారు ఒక మీటింగ్ పెట్టారు. ఏ మీటింగ్ అంటే ఆశా వర్కర్స్ తోటి మండల స్థాయిలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఆశా వర్కర్లు హాస్పిటల్కి వస్తారో అంటే ఆ మీటింగ్ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కొంతమంది ముసలి వాళ్ళు వీళ్ళు కూడా అక్కడ హాస్పిటల్కి చాలా క్రౌడ్గా ఉంటుంది ఆ రోజు. ఎందుకంటే ఇక్కడ ఆశా వర్కర్లు కూడా నేను వెళ్తున్నాను నాతో పాటు రండి అని చెప్పి వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు. కొంతమంది ముసలి వాళ్ళకి ఎవరు తీసుకెళ్ళడానికి లేనైతే ఒక పేషెంట్ వాళ్ళ తల్లిని తీసుకొని రావడం జరిగింది. అయితే అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ మెడిసిన్ ఇవ్వాలి, క్రౌడ్ ఎక్కువ ఉంది అని చెప్పి కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పడం జరిగింది. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడో వాళ్ళ అమ్మని తీసుకొని నేరుగా ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. అయితే అక్కడ సంఘటన ఏం జరిగిందంటే ఉదయం అంతమంది ఉన్నారు, ఎందుకు ఉన్నారో మాకు మెడిసిన్ ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఆ యొక్క ఉపేందర్ అనే పేషెంట్ వాళ్ళ కొడుకు అడగడం జరిగింది. అయితే అక్కడ ఈరోజు మీటింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫార్మసిస్ట్ రాలేదు 11:40 దాకా రాలేడు అని చెప్తున్న క్రమంలో నా గురించి చెప్పడానికి నువ్వేవడవు అని చెప్పి బూతు మాటలు తిట్టడం జరిగింది. ఈయనకు 4:30 సమయంలో అంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా అక్కడ ఉన్న తర్వాత 4:30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో ఓఎస్ శివకుమార్ సంథింగ్ పేరు శివకుమార్ కూడా ఆఫీస్ సూపరింటెండెంట్ ఎవరైతే శివకుమార్ ఉన్నారో శివకుమారు మరి మన రాజేందర్ ఇద్దరు బైక్ పైన వెళ్తున్నాగా మరి వాళ్ళని వెనక్కి పిలిపించి నా గురించి ఎందుకు చెప్తున్నా, నేను వస్తే ఏంది రాకుంటే ఏంది అంటూ బూతు మాటలతో తిట్టడం జరిగింది అని చెప్పి అదేవిధంగా నన్ను తిడుతున్నా సార్, నా పని నేను చేస్తున్నాను, నేను క్రౌడ్ ఉండే రమ్మని చెప్పాను అని చెప్తే నువ్వెవడోదా నాకు ఎదురు మాట్లాడతావు అంటూ బూతు మాటలు తిట్టడం జరిగింది అని రాజేందర్ చెప్పడం జరిగింది. అయితే రాజేందర్ చెప్పడం న్యాయమే. ఇక నువ్వు డ్యూటీకి ఏ సమయంలో వచ్చావో కూడా అక్కడ సీసీ కెమెరాలు కనబడితే ఆ సీసీ కెమెరాలో ఏం జరిగింది అనేది కూడా అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క డిఎంహెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం వల్ల డిఎంహెచ్ఓ గారు రేపు ఒక కమిటీని నిజ నిర్ధారణ కమిటీ వేయడం జరిగింది. నిజ నిర్ధారణ కమిటీ ఏం చేయాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఎవరు తప్పు చేసే వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఫార్మసిస్ట్ ఏ సమయంలో వచ్చాడు, ఎన్ని రోజులకు సమయంలో వస్తున్నాడు, ఏ టైంలో వస్తున్నాడు అది చూడాలి. ఒకవేళ అదే విధంగా ఫార్మసిస్ట్ ఆ విధంగా వచ్చి ఉంటే ఎన్ని రోజుల వరకు ఖచ్చితంగా ఉద్యోగం నుంచి రిమూవ్ చేయవలసిన బాధ్యత ఎవరైతే ఇక్కడ నిజ నిర్ధారణ కమిటీ వేసి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అది చేయాలి. అదేవిధంగా
నర్సింగ్ ఆఫీసర్ పైన మ్యాన్ హ్యాండిలింగ్ చేసిన ఫార్మసిస్ట్ పేరు సురేష్ కళ్యాణ్ పైన కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. పోలీస్ ఆఫీసర్లకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక వ్యక్తి పైన, ఒక ఉద్యోగస్తుని పైన, తోటి ఉద్యోగస్తుని పైన కొట్టిన వ్యక్తి పైన చట్టరీత చర్యలు తీసుకోవాలి. ఆయన పైన ఏ సెక్షన్లు ఎలిజిబుల్ అవుతుందో మ్యాన్ హ్యాండిల్ చేసినందుకు ఖచ్చితంగా కేసు నమోదు చేయవలసిందిగా పోలీస్ ఆఫీసర్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్స్ తరఫున, నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి. భవిష్యత్తులో అనేక విధాలుగా మరి ఉద్యమాలు చేయవలసి వస్తుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఖచ్చితంగా ఇలాంటి పైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ ఉద్యోగాల నుంచి అసలు తీసేసేయాలి. సమయానికి రానప్పుడు ఉద్యోగం ఎందుకు? అదేవిధంగా ఇంకోటి మనకు ఇక్కడ పత్రిక కూడా ఉంది, ప్రజానేత అనే తెలుగు వెబ్ న్యూస్ అంట. ఇందులో కూడా వీధి రౌడీలో ప్రవర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ఫార్మసిస్ట్ జె సురేష్ కళ్యాణ్ అని చెప్పి ఆర్టికల్ రావడం కూడా జరిగింది. ఈ యొక్క ఆర్టికల్ను కూడా మీరు తీసుకొని, సాక్ష్యంగా తీసుకొని ఫార్మసిస్ట్ పైన చర్యలు తీసుకోవాలి. ఫార్మసిస్ట్ ఉద్యోగం నుంచి సస్పెండ్ కాదు, రిమూవల్ చేయాలి. ఎందుకంటే 16 సంవత్సరాల నుంచి సర్టిఫికేట్లను అద్దెకిచ్చారంట. అది కూడా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడమే. ప్రభుత్వ ఉద్యోగి తన సర్టిఫికేట్లను అద్దెకి ఇవ్వకూడదు, కానీ అద్దెకిచ్చి ఎవరో ఫార్మసీకి నడిపించడానికి వల్ల అది కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా అదేవిధంగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా అకారణంగా మరి బూతు మాటలు తిట్టిన ఫార్మసిస్ట్ పైన చర్యలు తీసుకోవాలి. దీనికి డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి కూడా ఒక ఫార్మసీ సంఘం ఫిర్యాదు చేసిందని, ఈ ఫిర్యాదులో తన కుల బలంతో తొక్కి పెడుతున్నాడు, వైద్య ఆరోగ్య శాఖ చెవులు కొరుక్కుంటుంది. అతను చేసిన లత్తాకోరు పనులకు కూడా ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగే అర్హత కానీ నైతికత కానీ లేదు. కాబట్టి జె సురేష్ కళ్యాణ్ పైన తక్షణం ఉద్యోగం నుంచి తొలగించాలని అతన్ని బాధింపబడ్డ ఉద్యోగులు ప్రజలు కోరుతున్నారు. అంటే ఇది ఈ యొక్క సంఘటన ఆధారంగా చేసుకొని ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ సురేష్ కళ్యాణ్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. నర్సింగ్ ఆఫీసర్స్ ఈరోజు నీకే చెప్తున్నా, నర్సింగ్ ఆఫీసర్ ఈరోజు రాజేంద్ర మీద జరిగిన దాడి రేపు నీ దగ్గర కూడా వస్తుంది 100%. నువ్వు నోరు మూసుకొని ఎన్ని రోజులు కూర్చుంటావో, నువ్వు నోరెత్తక ఎన్ని రోజులు కూర్చుంటావో, నీ హక్కు గురించి నువ్వు ఎన్ని రోజులు మాట్లాడకుండా నువ్వు నిలబడతావో, నీ ఉద్యోగాన్ని చేసుకొని నా కుటుంబానికి ఏం కాలేదు, నాకేం కాలేదని ఎన్ని రోజులైతే నువ్వు ఉంటావో అన్ని రోజులు నేను తొక్కుతూనే ఉంటుంది ఈ సమాజం. ఖచ్చితంగా యూనిటీగా ఉండండి. మీకు మరొకసారి నేను వినతి ఇస్తూ ఉన్నాను, ఏంటంటే మనల్ని విభజించి పాలిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా అన్ని కులాలకు, అన్ని సంఘాలకు, అన్ని ఉద్యోగస్తులకు సంఘాలు ఉన్నాయి. కానీ మన సంఘాలు లేని ఉద్యోగాలు ఏవి చేస్తున్నారంటే నర్సింగ్ ఆఫీసర్సే. అదేవిధంగా గవర్నమెంట్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ గౌట్ నర్సింగ్ అసోసియేషన్, తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్, మీ ఇద్దరికి మరి ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కరీంనగర్ జిల్లా సైదాపూర్లో జరిగిన సంఘటన పైన మీరు కూడా తక్షణమే ఉన్నతాధికారులకు లెటర్లు ఇవ్వండి. తక్షణమే సురేష్ కళ్యాణ్ పైన చర్యలు తీసుకునే విధంగా మీ సంఘం నుంచి కూడా మీ యొక్క ప్రాధాన్యత ఉండాలి. ఎక్కడ అన్యాయం జరిగిన నర్సింగ్ ఆఫీసర్స్కి మీరు తక్షణమే వారి తరఫున మాట్లాడవలసిందిగా మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క వీడియో చేరిన తర్వాత ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్ ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న గ్రూప్లకు షేర్ చేయండి. ఈరోజు నాకు కాలేదని నువ్వు ఎప్పుడైతే సోమరిగా ఉన్నావో, రేపు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ గురించి మాట్లాడే వ్యక్తి లేనప్పుడు అప్పుడు ఆ బాధ నీకు తెలుస్తుంది. మొన్నటికి మొన్న ఖమ్మంలో కూడా ఒక MLHPకి ఇబ్బంది అయినప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు సురేష్కి NCD నర్సింగ్ ఆఫీసర్కి జరిగినప్పుడు కూడా ఎవరు మాట్లాడకపోతే రేపు భవిష్యత్తులో దారుణంగా పరిస్థితి ఏర్పడుతుంది. రేపు నేను ఉదయం 10 గంటలకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నా. హైదరాబాద్లో అందుబాటులో ఉన్న ఆ వ్యక్తులు వచ్చి నాతో పాటు కలిసి ఉదయం 12 గంటలకు నాతో పాటు కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి మీరందరూ కూడా రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా NCD ప్రాజెక్టుకు, అదేవిధంగా ఫార్మసీ కౌన్సిల్లో కూడా తను ఈ విధంగా సర్టిఫికేట్ ఎక్కడైతే 10 సంవత్సరాల నుంచి ఇచ్చాడో
ఎక్కడైతే ఆ 10 సంవత్సరాల నుంచి ఉన్నదో ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ ఫార్మసీ కౌన్సిల్లో కూడా ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందుబాటులో ఎవరైతే ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మా నర్సింగ్ ఆఫీసర్ రాజేందర్ గారికి మద్దతు తెలపవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.